కరీంనగర్లోని ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలాయి. దాదాపు 10 గ్యాస్ సిలిండర్లు పేలినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో 20కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన మంటలు, పొగ అలుముకోవడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. దాదాపు 40 గుడిసెలు దగ్ధమయ్యాయని, భవనాల మధ్య ఉన్న ఈ గుడిసెల్ని తొలగించి ప్రభుత్వం వారికి పక్కా ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకి తక్షణమే ₹1,00,000 నష్టపరిహారం అందించాలని కోరారు. ఒక 10 సిలిండర్లు వెళ్ళినాయి ఇప్పటికే. రేణి హాస్పిటల్ దాని పక్క పొంటే ఒక 10 మనకు ఇవరి నుంచి సమ్మక్కకు పోవాలని చెప్పి ఈ మొత్తం గూడెం మొత్తం ఖాళీ తీసుకుని వెళ్ళిపోతుంది. సుమారు 40 నుంచి 45 గుడిసెలు ఉంటాయి. వాళ్ళు పోయేటప్పుడు మరి దీపం పెట్టినప్పుడు ఏమున్నదో ఆ దీపం కింద పడిపోయి ఆ గుడిసె కాలిపోవడము, ఆ గుడిసెతో పాటు ఆ 100 సిలిండర్తో పాటు సుమారు 8 నుంచి 9 సిలిండర్ పేలిపోవడము, 40 నుంచి 45 ఇండ్లు కూడా మొత్తము కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొత్తానికి ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళందరూ ఇప్పటికి ఎవరు లేరు, అందరూ సమ్మక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇండ్లు కూడా నేలమట్టం అయిపోయింది, ఏం లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇలాంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఎఫెక్ట్ కాకుండా రాబోయే కాలంలో వీళ్ళందరికీ పక్కా ఇల్లు కన్నా కేటాయించండి. పక్కా ఇల్లు కేటాయిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఇమ్మీడియట్గా ₹1,00,000 ఇమ్మీడియట్గా కరెక్ట్గా ఇవ్వాలని డిమాండ్ అవుతున్నాం.